హలో అండి అందరికీ. నేనైతే అండి ఇప్పుడు పచ్చి రొయ్యలు రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పచ్చి రొయ్యలు రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ముందుగా చూడండి. నేనైతే ఒక 50 గ్రాముల పచ్చి రొయ్యలు తీసుకున్నాను. పచ్చి రొయ్యలు తీసుకొని వీటిని చూపించిన విధానంగా చక్కగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన దాకా ఉంచుకొని 7-6 రెబ్బలు ఎండుమిరకాయలు వేసేసుకోవాలండి. ఎండుమిరకాయలని ద్వారగా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న ఉల్లిపాయలను కూడా ఇలా రెబ్బలు తీసుకొని చక్కగా నీట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. మీడియం సైజ్ అంతా ఉల్లిపాయలను కూడా తీసుకొని చూపించిన విధానంగా అండి ఇంత చక్కగా ద్వారగా వేయించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఆయిల్లో పచ్చి రొయ్యలను వేసుకొని ఇలాగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వీటిని ద్వారగా వేయించుకోవాలండి. ఇవి వేగే లోపల మనము వేయించుకొని పెట్టుకున్న ఈ ఎండుమిరకాయలని రోట్లో వేసుకొని దంచేసుకుందామండి. ఇదిగోండి ఎండుమిరకాయలని కచ్చాపిచ్చిగా ఇలాగా దంచుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ ఎండుమిరకాయలు వేసిన తర్వాత దంచుకున్న తర్వాత ఈ ద్వారగా వేయించుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలండి. వేసుకొని కచ్చాపిచ్చిగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న ఉల్లిపాయల్ని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఇట్లాగా దంచేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చి రొయ్యలు అయితే వేగిపోయినాయండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. వీటిని కూడా ఇప్పుడు తీసుకొని రోట్లో వేసేసుకొని కచ్చాపిచ్చిగా దంచుకొని ఉంచుకోవాలండి. ఈ దంచుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, పచ్చి ఉల్లిపాయలండి. నేను పచ్చి ఉల్లిపాయలని ఒక బద్ద పచ్చి ఉల్లిపాయలు వేసుకుని వీటిని చక్కగా ఇట్లా దంచేసుకోవాలండి. దంచుకున్న తర్వాత టేస్ట్ కోసం మస్టర్డ్ ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. చూసారండి ఎంత చక్కగా పచ్చి రొయ్యల రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇట్లా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇది ఎక్కువగా బెంగాల్ సైడ్ చేస్తారండి పచ్చి రొయ్యల రోటి పచ్చడి అయితే. ఇప్పుడు ప్రిపేర్ చేశాను. ఈ వేడి వేడి రైస్లో ఈ పచ్చి రొయ్యల రోటి పచ్చడి వేసుకుని తింటే చాలా సూపర్గా ఉందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.